G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. ఏమండి మీరు ఎవరైనా చెల్లాయిని వివాహం చేసుకుంటారా అని హిందూని అడిగామనుకోండి, చచ్చే లేదండి చేసుకోమన్నారు. క్రైస్తవుడు అడిగితే మా బైబిల్ ప్రకారం నిషేధం అన్నారు. ముస్లింలు అడిగాం, తల్లిదండ్రులు ముస్లింలు అయితే వాళ్ళ పిల్లలు ముస్లింలు అవ్వడం, అలాగే ఒక క్రైస్తవుడు హిందూ. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లకి ఒక డాక్టర్ పుట్టడు, ఇద్దరు లాయర్లకి ఒక లాయర్ పుట్టడు. వాళ్ళందరూ కాఫీర్లు, వాళ్ళకి ఇంక మోక్షం లేదు, డైరెక్ట్ నరకానికి. ఇంకా మనం కాస్త లోటుగా మాట్లాడుకుంటే కాఫీర్ని చంపండి అని ఖురాన్లో ఉంది. సో మనతో ఉన్నారు ఎంఏ అభిలాష్ గారు. నమస్తే సార్, సుస్వాగతం. సో అభిలాష్ గారు, ఈరోజు మనము మాట్లాడుతున్న టాపిక్ ధర్మం. సో ధర్మం అనే టాపిక్ మీద చర్చించుకోవాలంటే చాలా ఉంది, కానీ ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ధర్మం అంటే ఏంటండి? ధర్మో రక్షతి రక్షిత అని మనము బాగా వింటుంటాము, అంటుంటాము. సో మీరు చెప్పండి, ధర్మం అంటే ఏంటి అసలు? ధరతి విశ్వమితి ధర్మ, ధారణాత్ ధర్మ. ఈ ప్రయోగం మన భారతీయ తాత్విక శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇది చాలా విస్తృతమైన సమగ్రమైన అర్థం అని చెప్పాలి దీనికి. విశ్వం యావత్తు ధర్మాన్ని ధరించి ఉంది ఒకటి. రెండవది, ధర్మము ధరించదగినది, ధరించబడేది ఏదైతే ఉంటుందో అది ధర్మము. ఈ అర్థం చెప్పబడింది. ఇక మీరు అన్నట్టు ధర్మం చాలా విస్తృతంగా వాడబడుతుంది. అసలు మూలంగా చెప్పాలంటే, మౌలికంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆధునిక పరిభాషలో లాస్ ఆఫ్ నేచర్ అని చెప్తుంటాం. అంటే మొత్తం విశ్వం యావత్తు, అది అణువు నుండి అనంతం వరకు ఒక నిర్దిష్టమైన నియమాలకు బద్ధమై, నియమాలకు బందీ అయి, నియమాలకు లోబడి నడుస్తుంది. ఆ నియమాల సముచ్చయమే ధర్మము. ఓకే, మనిషికి కూడా ధర్మం ఉంది. సో ప్రకృతి ధర్మం ఏందో దానికి తాను చేసుకుంటూ పోతుంది. అవునండి. మరి మనిషి ధర్మం ఏంటనేది ఎవరు నిర్ధారించాలి? ఇక్కడ ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే, సృష్టిలో ఉన్న జీవులు నిర్జీవులు అన్నీ కూడా నిర్బంధంగా ఉన్నాయి. అంటే ఏ ధర్మం అయితే ఈ ప్రకృతి శాసించిందో లేక సృష్టికర్త శాసించాడో దానికి అవి నిర్బంధంగా బద్ధులై ఉన్నాయి, ఫిక్స్గా ఉన్నాయి. వాటిని అతిక్రమించే స్వేచ్ఛ వాటికి లేదు. ధర్మ నియమాలను అతిక్రమించగలిగే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే. ఇది మనిషికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఇది మనిషికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? ఈ విషయం తెలియాలంటే ఒకటి మాత్రం క్లియర్, మనిషికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేటువంటి మీ క్వశ్చన్కి సూట్ అయిన సమాధానం ఏంటంటే, ధర్మానికి బద్ధుడై ఉంటే మేలు జరుగుతుంది, ధర్మానికి విరుద్ధంగా ఉంటే కీడు జరుగుతుంది. సో ఆ ధర్మం ఏంటనేది ఎవరు నిర్ధారించాలి? మనిషేనా? అంటే తనకు తానే అనుకోవాలా, ఈ ధర్మం కరెక్ట్, నాకు ఇదైతే రైట్, లేదా నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏమైనా రాసుకుంటాను? సో అది ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే చూడండి, ఇక్కడ ధర్మము అనేది ఒకటి సృష్టికర్తతో శాసించబడుతున్న ధర్మం ఉంది అని అనుకున్నాం మనం. మనిషి రెండు విభాగాలుగా ఉన్నాడండి. ఒకటి ధర్మబద్ధమైన విభాగం ఒకటి ఉంది, అక్కడ మనిషి అతిక్రమించలేడు. అదేమిటి? కళ్ళతో చూస్తాడు, వినలేడు, చెవులతో వింటాడు, చూడలేడు. ఈ కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఆ హార్ట్, ఇతర ఇంటర్నల్గా ఉండేవి, ఇవన్నీ కూడా ప్రకృతి శాసనాలు లోబడి ఉన్నాయి. అంటే నిర్బంధ ధర్మానికి బద్ధులే ఉన్నాయి, అది అన్చేంజబుల్. రెండోది, మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇచ్ఛ, స్వతంత్ర ఇచ్ఛ. అంటే దీని ఏమంటారు? భావస్వేచ్ఛ, కర్మస్వేచ్ఛ అంటారు. ఈ విషయంలో మాత్రమే మనిషికి ఫ్రీడమ్ ఉందన్నమాట. కాబట్టి అతని ఆలోచనలు ధర్మబద్ధమైన ఆలోచనలు కలిగి ఉండగలడు, ధర్మ విరుద్ధమైన ఆలోచనలు కూడా కలిగి ఉండగలడు ఒకటి. రెండవది, ధర్మబద్ధమైన కర్మలు చేయగలడు, ధర్మ విరుద్ధమైన కర్మలు కూడా చేయగలడు. ఇది మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఈ ధర్మాన్ని మనిషికి ఎవరైనా శాసించాలా లేకపోతే తనకు తానుగానే శాసించుకోవాలా అనేటువంటి ఒక మాట. ఒకటి, ప్రతి మనిషి స్వాభావికంగా మంచి చెడు అనే విచక్షణతోనే జన్మిస్తాడు. జన్మతః అతనికి ఏది మంచి ఏది చెడు అనేది ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ కూడా, దొంగతనము అన్నారనుకోండి, అది ఏ కమ్యూనిటీలో చూసినా కూడా అది నేరమే, తప్పే. దానము అన్నారు,
ఏ కమ్యూనిటీలో చూసినా కూడా మంచిదే. ప్రోత్సహిస్తారు. ఇది ఆ మనిషికి స్వతహాగా కామన్ సెన్స్లోనే ఉంది. కామన్ సెన్స్ అంటాం మనం. అలాగే వావి వరుసలు, ఏమండి మీరు ఎవరైనా చెల్లాయిని వివాహం చేసుకుంటారా అని హిందూని అడిగామనుకోండి, చచ్చే లేదండి చేసుకోమన్నారు. మరి దీనికి కారణం ఏంటి అని అడిగాం. అంటే ఆ విషయాన్ని మిమ్మల్ని నిర్బంధించేది ఏది అని అడిగితే వైదిక ధర్మంలో అది నిషేధం అండి అన్నారు. క్రైస్తవులు అడిగితే మా బైబిల్ ప్రకారం నిషేధం అన్నారు. ముస్లింలు అడిగాం, ఏమండి మీరు చేసుకుంటారా అంటే లేదండి మేము చేసుకో, ఎందుకంటే మా ఖురాన్ శాస్త్రం ప్రకారం ఇది నేరం అని చెప్పారు. బాగానే ఉంది. మరి ఒక నాస్తికుడిని అడిగాం, దేవుడు ధర్మం అనేటువంటి విషయాన్ని నమ్మనటువంటి వ్యక్తి ఉంటాడు కదా, అతను అడిగారు, ఏమండి మీరు చెల్లాయిని వివాహం చేసుకుంటారన్నారు. చచ్చే లేదండి అన్నాడు. మరి మీరు దేని ప్రకారంగా తప్పు అంటున్నారు? వాళ్ళంటే వాళ్ళు ఏదో శాస్త్రాలు చెప్పారు, మరి మీరు అలా తప్పు చెప్తున్నారు, అది తప్పు అంటున్నారు అని అడిగితే అది మా అంతరాత్మ ప్రబోధన, మా కామన్ సెన్స్ చెప్తుంది ఆ విషయం అని చెప్తాడనమాట. ఈ విధంగా ధర్మము ఏది కాదు అనేటువంటి సమాచారము ఒకవైపు శృతులైనటువంటి అంటే ఆకాశవాణి ద్వారా అందినటువంటి ధర్మగ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ శృతులు అని చెప్తాం. తర్వాత మన క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి బైబిల్, ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్, అలాగే ముస్లింల దగ్గర ఉన్నట్టు ఖురాన్, ఇవి ఇలాంటి మంచి చెడు విషయాలను శాసిస్తున్నాయి. ఇది ఒక సెట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ప్రోగ్రామ్. ఆ తర్వాత మనిషి స్వభావంలో ఉన్నటువంటి మంచి చెడుగా విచక్షణ, ఇది రెండవది అనమాట. కాబట్టి ధర్మం ఎక్కడ ఉంది అని అడిగితే ధర్మం ధర్మశాస్త్రాల్లో ఉంది, ధర్మం మనిషి స్వభావంలో ఉంది అని చెప్పవచ్చు. ధర్మం అనే ఒక పదం వాడడం ఇప్పటి వరకు వాడుతున్నాం. సో ఇప్పుడు ధర్మం ఈజ్ ఈక్వల్ టు రిలీజనా? రిలీజన్ అనేటువంటి పదము సంస్కృతంలో ఉన్న ధర్మం అనే ఆ పదం అంత బరువైంది కాదు. అది ఈ రిలీజన్ అనే పదానికి మనము సంస్కృతంలో ఇతర భాషల్లో మతము అని వాడతామండి. మతము అనే పదానికి రిలీజన్ అనేది సూటబుల్ అండి. కానీ వైదిక ధర్మం ప్రకారంగా లేకపోతే ఖురాను, బైబిల్ ప్రకారంగా ధర్మం అనేటువంటి పదం అంటే అరబిక్లో అద్దీన్ అని చెప్పబడింది. దీన్, అరబిక్లో దీన్ అంటే అద్దీన్ అది ధర్మము అనే పదం. తర్వాత ఇది రిలీజియను ధర్మము ఒకటే అని మీరు అడిగారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ధర్మము మతము అనే ఆ రెండు వేర్వేరు అంశాలు ఉన్నాయి. వీటిని బాగా మనం అర్థం చేసుకోవాలి. ధర్మము అనేది ఏదైతే ఉందో అవి సర్వమానవులకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఉదాహరణ చూడండి, రిలీజియన్ పరంగా చెప్పాలంటే మనందరి సృష్టికర్త ఒకడేనండి, ఆ పైవాడండి, ఆయన వేడుకోవాలండి, ఆయన ఆరాధించాలండి అన్నాం. ఇది ఏ హిందూకైనా, క్రైస్తవుడికైనా, ముస్లింకైనా అభ్యంతరం చెప్పండి. కామన్గా ఆ పైవాడు అన్నప్పుడు పర్టికులర్ రిలీజియన్ చెందినటువంటి దేవుడు అనే భావన రావటం లేదు. పైవాడు అంటే అందరికీ పైవాడే, అందరికీ పైవాడు. అంటే ధర్మానికి ఏ అంశాలు చెందుతాయి, మతానికి ఏ అంశాలు చెందుతాయి అనే విషయం నేను ఇక్కడ వివరించదలిచండి. ఓకే, ఇది కామన్. పైవాడండి, పైవాడు చూస్తున్నాడు అనేటువంటి భావన కలిగి ఉండాలి. మనం పైవాడికి జవాబుదారుడుగా ఉండాలి. మనం ఎక్కడైనా తప్పించుకోగలం, కానీ పైవాడి చేతులు తప్పించుకోలేమండి. ఈ మాటలు లేనప్పుడు అక్కడ ఉన్న హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా యాక్సెప్టబుల్, ఓకే కరెక్టే కదా అని ఫీల్ అవుతారు. అదే మత సంబంధంగా ఈ విషయం చెప్పాలంటే మా సర్వేశ్వరుడునే ఆరాధించాలి, విష్ణువు పేరుతోనే ఆరాధించాలి, లేక శివుడు పేరుతోనే ఆరాధించాలి అని అంటున్నాం అనుకోండి, ఇది మత సంబంధమైన భావాలండి ఇవి. లేక అల్లా అనే పేరుతోనే ప్రార్థించాలన్న దైవాన్ని అన్నాం అనుకోండి, యెహోవా పేరుతోనే ప్రార్థించాలన్నారు, ఇది కూడా అవుతుంది, మత సంబంధం అవుతుంది అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ ధర్మానికి మతానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మౌలికంగా మనం చూడాలంటే ఇలాంటి కొన్ని టెర్మినాలజీస్, లాంగ్వేజ్ పరమైన టెర్మినాలజీస్, ఇది ఒకటి. రెండవది కూడా ఉంది, అదేమిటంటే ఆచార సంప్రదాయాలు. అంటే టోటల్గా ధర్మంలో 3 భాగాలు ఉంటాయండి. యాక్చువల్గా ధర్మంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి సెట్ ఆఫ్ బిలీఫ్స్, విశ్వాసాలు, దేవుడు, పరలోకము వగైరా వగైరా విషయాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆరాధనలు, ఉపవాసాలు, రిచువల్స్ అంటారు వీటిని మనం. 2. మూడవ భాగం ఉంది, అది చాలా ప్రధానమైన భాగం, అది ముఖ్యమైన భాగం. అదేంటంటే ప్రవృత్తి నియమాలు, ప్రవర్తనా నియమాలు, హక్కులు, బాధ్యతలు, వాటిని కోడ్ ఆఫ్ కండక్ట్, బిహేవియర్ అంటారు. ఇది మూడవది. కాబట్టి ఈ 3 విషయాలు కలిసిందే ధర్మము. ఇక ఆ ధర్మం ఏం చెప్తుంది అని బిహేవియర్ విషయానికి వచ్చినప్పుడు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు, భార్యాభర్తలు పరస్పరం ఒకరినొకరు నిందించుకోకూడదు. ఇవి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కామన్, అందరికీ చెందినది, ఎవరు కాదనలేరు. ఇది ఏ విషయం అయితే మీకు కామన్గా ఉంటుందో అదంతా ధర్మంలో వేసేయాలి మీరు. ఏ విషయం అయితే 2 వర్గాలకు వేరువేరుగా అనిపిస్తుందో
అది ఓకే, అది మేము ఆచరించామండి, మా దగ్గర ఇది లేదండి, అది మీ పద్ధతి అండి అని ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఎందులో వేయాలి మనం? మతం అనే విభాగంలో వేసేయాలన్నమాట. యాక్చువల్గా మన ధర్మానికి మతానికి ఉన్నటువంటి తేడా ఇదండి. మీరు చెప్పిన దాని ప్రకారం మనిషికి ధర్మం ఉంటే సరిపోతుంది, మతం అవసరం లేదంటారు. చూడండి, మతము అనేటప్పటికీ మతము అనేది ఒక అనివార్యమైన విషయం అండి. అది అది ఎలాగంటే అది వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక సెల్ ఫోను చెప్తాను, దీని ఫీచర్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటని అడిగాం అనుకోండి, బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి ఇచ్చి దీన్ని మీరు వివరించండి, దీన్ని వర్ణించండి అని చెప్పాను. రెండో వ్యక్తికి ఇచ్చాను, మూడో వ్యక్తికి ఇచ్చాను. ముగ్గురు ఒకేలా వర్ణిస్తారా, వేరువేరుగా వర్ణిస్తారా? వేరువేరుగా వర్ణిస్తారు. ఆ వేరువేరుగా వర్ణించే భాగమే మతం అండి. ఏదైతే అందరూ కామన్గా ఒకటి చెప్తారు, ఇది ఆదాన ప్రదానాలు, సమాచార మార్పిడి ఇందులో ఉంది, తర్వాత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏది చెప్తారు అవి కామన్గా ఉంటాయి. ఏ విషయాలు కామన్గా వస్తాయో అది ధర్మానికి సంబంధించిన విషయం అవుతుంది. ఏ విషయాలైతే వారి వ్యక్తిగతంగా వారి ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళు వేరువేరుగా చెప్తారు ఆ విషయాలన్నీ కూడా మతంలోకి వస్తాయి. అదేవిధంగా ఈరోజు వైదిక ధర్మము అంటున్నాం మనం. కానీ చూడండి, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను, ఇది వైదిక ధర్మం ఒకటే, అయితే మనకు కొన్ని మతాలు ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తేయము, వీటిని ధర్మాలని చెప్పరండి, మతాలని చెప్తారు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇవన్నీ ఏంటి అంటే ఈ వైదిక ధర్మాన్ని వివిధ పండితులు తమదైన పద్ధతిలో వివరించి వ్యాఖ్యానించారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అభిమతాలు అంటారు. అందుకే వాళ్ళు చెప్పారు మతము అనేది మతి నుండి జనించున్నది, మత్యుద్భవం మతం అన్నారు. అంటే ఒక విషయం పట్ల మీకు తోచిన వివరణ మీరు ఇచ్చారనమాట, ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ నచ్చి దాన్ని ఆచరించే వాళ్ళు ఒక గ్రూప్ తయారవుతుంది. మరొక వ్యక్తి ఇదే ధర్మాన్ని మరో రకంగా వర్ణిస్తాడనమాట. ఆ ఇంటర్ప్రిటేషన్ నచ్చి కొంతమంది తయారవుతారు, అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవుతారన్నమాట. ఈ విధంగా ధర్మం ఆధారంగా మతాలు ఏర్పడ్డాయి. సేమ్ విషయం ఏంటంటే ఇటు మన క్రైస్తవాన్ని తీసుకున్నా కూడా క్రీస్తు బోధించింది ధర్మం, దాని తర్వాత ఏంటంటే ప్రొటెస్టెంటు, క్యాథలిక్కు వగేరా వగేరా చాలా సంఘాలు ఏర్పడ్డాయి. దాని ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా ముస్లిం సమాజాన్ని చూసినప్పుడు ఇస్లాం ధర్మం అంటారు, అది మెయిన్. మళ్ళీ దాన్ని వ్యాఖ్యానిస్తూ ఇటు షియా, సున్నీ, మాలికి, హంబలి, హనఫీ, ఇలా స్కూల్ ఆఫ్ థాట్ ఇవన్నీ చాలా వచ్చేసాయి. ఇవన్నీ మతాలు. ఇప్పుడు మనము ఒక వ్యక్తిలో పరివర్తన తీసుకొచ్చే అంశం నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మికుడిగా మారాలంటే మతాల నుండి ధర్మం వైపుకు మరలాలి. అప్పుడు రెండు ప్రయోజనాలు, ఒకటి ఒక యూనిఫార్మిటీ వస్తుందండి, భావ సారూప్యత అనేది ఏర్పడుతుంది వ్యక్తుల్లో ఒకటి, తర్వాత వ్యక్తిలో పరివర్తన అనేది కూడా వస్తుంది. సో మతాల నుండి ధర్మం వైపునకు మనిషి మరలాలి. అయితే మతాలు ఉండకూడదు అని మాత్రం మనం చెప్పక్కర్లేదు. మతాలంటే ఆ అభిమతాలు, అది వ్యక్తి స్వేచ్ఛను బట్టి వస్తుంది, అది ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ధర్మానికి విఘాతం కలిగించే మతాలవి ఉండకూడదు అవి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ రిలీజియన్ డ్రైవ్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు కమ్యూనిటీకి పెద్దవాళ్ళు ఉంటారు, స్కాలర్స్ ఉంటారు. వాళ్ళు ధర్మం వైపు డ్రైవ్ చేయడం అనేది ఎప్పుడు వినలేదు. ఎక్కువ శాతము వాళ్ళు ఏం చేస్తారంటే మతం వైపు డ్రైవ్ చేస్తారు. అంటే ఆ మతం వైపు కూడా డ్రైవ్ చేయడం ఏంటంటే గుడ్డిగా నమ్మండి, బ్లైండ్ ఫెయిత్, నో క్వశ్చన్. అంటే ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ రిలీజియన్ దేర్ ఆర్ సర్టన్ కొన్ని అలాంటి అంశాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనకే అనిపించవచ్చు ఇది దీంట్లో లాజిక్ ఏముంది, అసలు ఇది చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది కదా. కానీ మనకేం చెప్తారంటే నో 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 నో, యూ షుడ్ నాట్ క్వశ్చన్, యూ షుడ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్, ఫాలో ఇట్ బ్లైండ్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో మన వాళ్ళ ఉద్దేశం మీద డౌట్ వస్తుంది. అరే వీళ్ళు ఎందుకు మనల్ని ఇలా ఒక తప్పుడు దారికి తీసుకెళ్తున్నారు, లేకపోతే తప్పుడు దాని అనలేము, బట్ ఎందుకు ఇక్కడ ఇల్లాజికల్ ఉంది, బట్ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు, రిగ్రెషనల్గా ఉంది బట్ ఫోర్స్ చేస్తున్నారు ఎందుకు. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ అయినా నాకు ధర్మం వైపు తీసుకెళ్ళినా కూడా నేను ఆ మనిషి మీద అదే సందేహం ఉంటుంది, ఈయన మళ్ళీ నాకు ఏటో ఇంకో దారికి తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఒక రాంగ్ డైరెక్షన్కి మలుతాడేమో అని నాకు ఆ డౌట్ వచ్చేస్తుంది. సో అది ఎందుకు వాళ్ళకి అది చేయవలసిన అవసరం వస్తుంది, ప్రతి మతంలోనూ ఉంది అది. ఇప్పుడు మీరు చెప్పింది సందేహించే వ్యక్తి అన్నారు సార్, వాళ్ళు ఎవరు రేషనలిస్ట్ అయి ఉంటాడు, ఆ వ్యక్తి ఎక్కువ ఫోర్స్ చేస్తే తను నాస్తికుడు కూడా అయిపోతాడు. చాలామంది మీకు మత వర్గాల్లో నాస్తికులు కూడా అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఈ ప్రబోధకులు చెప్పేటువంటి మాటలు ఇల్లాజిక్గా ఉండడం, ఇర్రేషనల్గా ఉండడం. ఇల్లాజిక్ ఇర్రేషనలే కాదు, ఇన్హ్యూమన్గా కూడా ఉంటున్నాయి, అమానవీయంగా కూడా ఉంటున్నాయి, అనైతికంగా ఉంటున్నాయి. నిజంగా ఇదే మతం, ఇదే ధర్మం అయితే నాకు అక్కర్లేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మీ ప్రశ్న. దీనికి కారణం చూడండి, మనుషుల్లో సహజంగా ఉండేటువంటి అవలక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే నేను ప్రజల్ని నా గ్రిప్లో పెట్టుకోవాలి, అందరూ నా పాదాక్రాంతం అయి ఉండాలి,
నేను వాళ్ళకి ఏంటి ఆశీర్వదించే పొజిషన్లో ఉండాలి. ఇది ఒకటి. రెండవది, అడ్డమైన మార్గంలో డబ్బును సంపాదించాలి. ఒకటి ఆధిపత్యము, రెండవది సంపద. ఇవి రెండూ రావాలంటే ఏ మార్గం అయితే బాగుంటుంది అని మనిషి బాగా ఆలోచించాడు. ఆలోచిస్తే వాళ్ళకి కనపడింది ఏంటంటే మతరంగం అయితే చాలా మంచిదని చెప్పేసి ఆలోచించి ఇందులో చేరిపోయారు. దురదృష్టవశాత్తు అధిక శాతము మన ధార్మిక రంగంలో వంచకులైన పండితులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళు మినహా. కానీ అధిక శాతం మాత్రం అటు మన హిందూ సమాజం చూసినా, క్రైస్తవ సమాజం, యూద సమాజం, ముస్లిం సమాజం, ఈ ప్రధానమైన మతవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మతవర్గాల్లో తిష్ట వేస్తున్నటువంటి మీరన్న డ్రైవింగ్ ఫోర్స్ అన్నారు, ఆ వ్యవస్థ నడిపేవాళ్ళు, వీళ్ళు వంచకులు ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ఇంటర్ప్రిటేషన్ అయితే రిలీజన్ చేస్తారో దాన్ని ఎలా ఉంటుంది, ఒక మనిషి స్వేచ్ఛాపరుడు అవ్వకూడదు, భావ స్వేచ్ఛ కూడా రాకూడదు, ఆచరణ స్వేచ్ఛ ఉండకూడదు. వాళ్ళు మా పాదాక్రాంతం ఉండాలి, ఏ చిన్న విషయమైనా మాకు ఫోన్ చేసి అడిగి వాళ్ళు చేయాలి. ఈ విధంగా వాళ్ళందరినీ తమ హస్తగతం చేసుకోవటం కోసం ఆ విధంగా తయారు చేశారు. అందుగురించి నేనేమంటుంటానంటే, అంటే నేను ఒక గీతా బైబిల్ ఖురాన్ విద్యార్థిగా నేను గమనించింది, రిలీజన్ ఏదైతే మార్కెట్లో నడుస్తుందో రెండు రకాలుగా దాన్ని బైఫర్కేట్ చేయాలి. ఒకటి ధర్మశాస్త్రాల్లో ఉన్న ధర్మం, తర్వాత ప్రజా బాహుళ్యంలో నడుస్తున్నటువంటి మతాలు. అది ధర్మము అనేది ఏకవచనంలో చెప్పాలండి, ధర్మాలు అని చెప్పకూడదు, మళ్ళీ ధర్మము అంతే ఏకవచనం, కానీ మతాలు అని చెప్పాలి. ఈ మతాల్లో సంకుచితత్వం ఉంటుంది, ఈ మతాల్లో మీకు ఇర్రేషనాలిటీ ఉంటుంది, ఈ మతాలు ఇల్లాజికల్గా ఉంటాయి, ఈ మతాల్లో ఇంకా చెప్పాలంటే అనైతిక అమానవీయ విషయాలు కూడా చోటు చేసుకున్నాయి అని కూడా చెప్పొచ్చు. ధర్మం సింగులర్ అన్నారు, మతాలు ప్లూరల్ అని చెప్పి. అవునవునండి. అంటే ధర్మం ఒకటే ఉంటుంది, ఒకటే ధర్మం. బట్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో స్టాచ్యూ వర్షిప్ ఉంది. అవునండి. అది ఇస్లాంలో ముస్లిమ్స్కి స్టాచ్యూ వర్షిప్ అంటే ఇట్స్ అ సిన్, చూస్తే మీరు దాన్ని బద్దలు కొట్టాలి. క్రిస్టియానిటీకి వస్తే వాళ్ళు కూడా నమ్మరు, కొందరు నమ్ముతారు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు మీరిద్దరూ రాంగే మా వైపు వచ్చేయండి అని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది వాస్తవం. ఇప్పుడు హిందూ నమ్మే ధర్మం ఒకటి, ముస్లిమ్స్ నమ్మే ధర్మం ఒకటి, క్రిస్టియన్స్ నమ్మే ధర్మం ఒకటి. ధర్మం అంటున్నాను, మతం అంటలేదు, ధర్మం. అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ మై ధర్మ, అకార్డింగ్ టు సంబడి దట్ ఈస్ దే ధర్మ. బట్ రెండిట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఇక్కడ ధర్మాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. ఎందుకంటే బికాస్ ఈ ధర్మాలు వీటికి సోర్స్ రూట్సే ఒక మతం. దే ఆర్ నాట్ సెల్ఫ్ లర్న్డ్ ఆర్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే మనం సెపరేట్ చేయకుండా మాట్లాడుతున్నాం కాబట్టి. అంటే మతం అనేది కంపల్సరీ అని అనిపించినప్పుడు ఈ దాంతో ఏదైతే ధర్మం వచ్చిందో మరి అది కూడా కాంట్రడిక్టరీ అవుతుంది వేరే మతాలతో. మరి అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు? ధర్మము ఒకటే అని నేను అంటున్నాను కదా. నేను అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, మానవులు ఎవరైనా సరే ధర్మం ఒకటే అని చెప్తున్నాను కదా. మరి అటువంటిప్పుడు ధర్మంలో కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి కదా అనేది మెయిన్ పాయింట్. ఓకే, అందులో మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు ఏంటంటే వీళ్ళు ఏకేశ్వరోపాసన తర్వాత నిరాకారోపాసన ముస్లింలు చేస్తారు, మరి హిందువులైతే బహుదైవోపాసన చేస్తారు, తర్వాత సాకారోపాసన చేస్తారు. మరి ధర్మం ఒకటే అయినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలి అనేది ప్రధానమైన మీ ఉద్దేశం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, విగ్రహార్థం ఉంది. అదే అందులో కూడా ఇప్పుడు విగ్రహాన్ని పూజించడం అనేది హిందువులు పూజిస్తారు, దేవుళ్ళ భావిస్తారు, గుడిలో ఆరాధన జరుగుతుంది. కానీ అదే ఇస్లాంలో చూస్తే విగ్రహాన్ని పూజించడం అనేది శైతాన్, దట్ ఈస్ ఈక్వల్ టు శైతాన్. అంటే ఒక రిలీజియన్కి ఏదైతే దేవుడో ఇంకో రిలీజియన్కి వచ్చేసరికి అది శైతాన్ అయిపోతుంది. సేమ్ విత్ ఎవ్రీ రిలీజియన్. సో ఇప్పుడు మీరు క్రిస్టియన్స్కి మీరు రాముడు కృష్ణుడు అంటే వాళ్ళు దేవుళ్ళ భావించరు. లేదు మా దేవుడే కరెక్ట్, మా దేవుడే దేవుడు, మిగతా దేవుళ్ళు అసలు దే ఆర్ నాట్ ఈవెన్ గాడ్స్. ఆ యూనిటీ అనేది ధర్మం అండ్ రిలీజియన్ వేరుగా, మతాలు వేరుగా లేవు కాబట్టి ఎలా వస్తుంది? ధర్మం అనేది ఒకటి అవ్వలేదు కదా. అవునవును. మన ధార్మిక గ్రంథాలు మనం అధ్యయనం చేసినప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ తీసుకుందాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్లో ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మనం మాట్లాడుకుంటాం కాబట్టి అది ముందు క్లియర్ చేసుకుందాం. అదొక లోతైన తర్వాత చాలా విస్తృతమైన అంశం ఇది. కానీ రెండు ముక్కల్లో మనం చెప్పాలంటే దైవాన్ని ఆరాధించేటువంటి పద్ధతులు రెండు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి ప్రత్యక్షంగా దైవ సంబంధం, లేక పరోక్షంగా. అంటే ఉదాహరణ చూడండి, తల్లిదండ్రుల సేవ, తల్లిదండ్రులను పూజిస్తే దేవుడు హర్షిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు.
అలాగే ప్రకృతిని పూజిస్తే దేవుడు ఆనందిస్తాడు. ఇదొక పద్ధతి. అయితే క్రైస్తవం కానీ, యూద మతం కానీ, లేకపోతే ఇస్లాం కానీ వీళ్ళు చెప్పేది ఏంటి? డైరెక్ట్గా ప్రత్యక్షంగా దైవాన్ని ఆరాధించాలి, వేరే వేటిని కూడా సృష్టితాలను ఆరాధించకూడదు అనేది వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆరాధన, పూజ అనే పదాలు ఏవైతే మనం వాడుతున్నామో అవి కూడా ఒక్కొక్క అస్తిత్వాన్ని బట్టి మారిపోతుంది. ఉదాహరణ చూడండి, దైవాన్ని పూజించటము అని అన్నప్పుడు ఘనకీర్తన ఒకటి వస్తుంది, తర్వాత వేడుకోలు వస్తుంది. అంటే నీ కష్టాల్లో ఉన్నానన్న ఆదుకోనాయన, నువ్వు సర్వోన్నతుడు, మహోన్నతుడు దేవా అని ఇలా ఘనకీర్తన ఒకటి, రెండోది వేడుకోలు. ఇవి రెండు కేవలం సృష్టికర్తనే చేయాలి అనేటువంటి నిబంధన మొత్తం శాస్త్రాలన్నింటిలో ఉందండి. వేదశాస్త్ర ప్రకారం కూడా ఎప్పుడైతే అల్టిమేట్ రిలేషన్ అని అన్నారో అక్కడ మాత్రం పైవాడితోనే సంబంధం, డైరెక్ట్. అలాగే చూడు, మన పురాణాల్లో కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర వెళ్తారు, ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి మళ్ళీ ఏమో విష్ణుమూర్తి దగ్గర వెళ్ళటం, ఆ విష్ణుమూర్తి దగ్గర వెళ్తే ఆ పని అక్కడ జరగకపోతే మళ్ళీ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గర వెళ్ళటం. అల్టిమేట్ గాడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళకి అది సులువు అనిపించిన వాళ్ళు అది ఆచరిస్తున్నారు. కానీ ఎవరైతే అంతవరకు చేరలేకపోయారో వాళ్ళు ఆ దైవంచే నియుక్తులైనటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆయన ఆరాధించే ప్రయత్నం చేస్తారు. ఇది డిఫరెన్స్. కానీ నిజానికి మన భగవద్గీతలో విషయం చెప్తాడు, మీరు ఎవరెవరిని ఆరాధించినా చివరికి అదంతా కూడా నాకే చెందుతుంది అంటాడు అక్కడ. ఈ వ్యత్యాసం అంటే కేవలం ఇది అవగాహనపరమైన వ్యత్యాసమే తప్ప ఇది ఒక మేజర్ డిఫరెన్స్, ఇది కాంట్రడిక్టరీ విషయం మాత్రం కాదు. అయితే విషయం ఎవరికి అవగాహన అవుతుందో వాళ్ళు బద్ధులవుతారు. ఒక ఇన్విజిబుల్ గాడ్ నాకు క్లియర్ అయిపోయింది, ఆ తర్వాత ప్రకృతి శక్తులు కాదు, ఇంకా డైరెక్ట్ ఆయన ఆరాధించుకుంటారు. బికాజ్ నాకు ఆ కాన్షియస్ నాకు వచ్చేసింది కాబట్టి. ఆ లెవెల్కి ఎవరైతే రాలేదో వాళ్ళు ఆ ప్రకృతిలో ఉన్నట్టు శక్తులు ఆరాధించి ఆయన మహిమ పొందే ప్రయత్నం చేస్తారు. ఈ డిఫరెన్స్ మనకు ఉంది తప్ప అది మేజర్ వ్యత్యాసం ఏమీ కాదు. అది నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ధర్మ గ్రంథాల గురించి. అవి కాకుండా కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు, అలాగే బైబిల్, ఖురాన్ ఉన్నాయి. సో వీటిలో యాజ్ ఏ బిలీవర్, యాజ్ ఏ ఫాలోవర్ నా ధర్మం ఏంటంటే, నాకు అవసరమైతే ఒకరిని చంపాలనుకుంటే చంపాలి. వాడు నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా నేబర్ అవ్వచ్చు, సొంత తమ్ముడు అవ్వచ్చు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ప్రతి గ్రంథంలో కూడా యువర్ రైటియస్ డ్యూటీ, ధర్మం కోసం నువ్వు ఏ రిలేషన్ని కూడా చూడకుండా చంపాలి. ఇప్పుడు ఏంటి, మనము ఒక డెమోక్రసీలో ఉన్నాము, అండ్ ఆ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫలానా ధర్మం పాటిస్తున్నాను, అందులో నాకు చెప్పారు నీకు రాంగ్ అనిపిస్తే నువ్వు చంపొచ్చు అని. నేను చంపాను అనుకుని నేను జైల్లో పడేస్తారు. సో ఇక్కడ నా ధర్మం ఏంటంటే నేను కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వడం నా ధర్మం. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ యుగంలో, ఈ టైంలో మనము కాన్స్టిట్యూషనే మన ధర్మం అయిపోయింది. ఇప్పుడు అదే మన గ్రంథం అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే, అదే ధర్మశాస్త్రం చెప్పాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమిక్కడ వస్తుందంటే, మనము కాన్ఫ్లిక్ట్లో ఉన్నాము. కాన్స్టిట్యూషన్కిను మన ధర్మశాస్త్రాలకి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాము. ఎందుకంటే అందులో కొన్ని చెప్పబడ్డాయి, మనం ఇప్పుడు చేయలేము. పూర్తిగా మనం దాని నుంచి దూరము వెళ్ళాము. ఎందుకంటే పూర్తిగా దూరం వెళ్ళామంటే మనం నాశనం అయిపోతాం, నాస్తికుడు అయిపోతాం, నాశనం అయిపోతాం. ఎందుకంటే అప్పుడు సొసైటీ లాగా ఉండదు, అన్కల్చర్డ్ అయిపోతుంది. ఎందుకంటే మన ధర్మశాస్త్రాల్లో ఒక ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయడం తప్పు అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే రిలేషన్స్లో నువ్వు ఏ రిలేషన్ బ్రేక్ చేయాలి, చేయకూడదు, ఎలా ఉండాలి, నువ్వు నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడాలి, ఇలాంటి అంటే ఎన్నో ఉంటాయి. చాలా డీప్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. మన గ్రంథాల్లో అయితే ఇంకా డీప్ మీనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన గ్రంథాల్లో కూడా కొన్ని మార్పులు కరెక్షన్స్ అవసరమైతే చేయవచ్చా, చేయవలసిన అవసరమా, చేయవలసిన టైం వచ్చేసిందా? ఎందుకంటే మనం ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోతాం. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, సైన్స్ పెరిగిపోతుంది. అప్పుడు నాస్తికులు పెరిగిపోతారు. ఎందుకంటే కంప్లీట్లీ అవుట్ అయిపోతారు. వాళ్ళకి ఇది చాలా అవుట్డేటెడ్ అనిపిస్తుంది. ఏ మతమైనా పర్లేదు, అది అవుట్డేటెడ్ అనిపించి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇంకా దూరం వెళ్ళిపోతారు. అది కూడా మంచిది కాదు, ఒక నేషన్కి మంచిది కాదు, ఒక సమాజానికి మంచిది కాదు, ఒక హ్యూమన్ బీయింగ్కి మంచిది కాదు. దట్ దే ఆర్ బికమింగ్ ఏథిస్ట్. ఎందుకంటే రిలీజియస్గా ఉండడం వల్ల మనిషికి ఒక భయం ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక సోషల్ డిసిప్లిన్ ఉంటుంది, ఒక పర్సనల్ డిసిప్లిన్ ఉంటుంది. ఒక రకమైన పశుప్రాయాలు అయిపోతారు. అవును, అంతే, పశువులా మారిపోతాం. మనకు కావాల్సింది ఏంటంటే ఒక బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? దట్ ఉన్మాదం కూడా మంచిది కాదు, మతోన్మాదం కూడా మంచిది కాదు, సేమ్ టైం ఏథిజం వైపు వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. రెండు, మనకు కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ సొసైటీ, ఒక హ్యాపీ సొసైటీ, ఒక
రైట్ఫుల్ సొసైటీ. సో దాని వైపు ఎలా వెళ్ళగలుగుతున్నాము? ఐ నో మీరు చాలా పనులు చేస్తున్నారు, సో అందులో భాగంగా కూడా మీరు ఏమైనా చేసిన ఎక్సర్సైజ్ ఉంటే చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మీరు చెప్పండి ఆ వైపు ఎలా మనం వెళ్ళగలుగుతాం అనేది. రిలీజియన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల సమాజానికి నష్టదాయకమైన అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. అలాగే అదే రిలీజియన్ వల్ల సమాజానికి మేలు కలిగించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి రెండు అంశాలని మనం ఎలా సమన్వయం చేయాలనేది ఇక్కడ పాయింట్. అయితే ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా అందులో ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే హార్మ్ఫుల్ కాదు. ఏదైతే హార్మ్ఫుల్ పార్ట్ అంటున్నామో మనం అది మిస్ఇంటర్ప్రిటేషన్ ద్వారా జరిగిన పని అనమాట. అది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఉదాహరణ చూడండి, శైవమే సత్యము, వైష్ణవం కాదు. అలాగే మా క్రైస్తవమే సత్యము, క్రైస్తవం తప్ప ఇంకే మతం కూడా సత్యం కాదు, ఇలా చెప్పేటువంటి క్రైస్తవులు చూస్తున్నాం. అలాగే ముస్లింలు కూడా మా ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే జాయిన్ అవుతాడో వాడికే మోక్షం ఉంటుంది, వాడే దేవుడికి ప్రసన్నుడు అవుతాడు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఏంటంటే వాళ్ళందరూ కాఫీర్లు, వాళ్ళకి ఇంక మోక్షం లేదు, వాళ్ళు డైరెక్ట్ నరకానికి వాళ్ళందరూ నరకానికి పోతారు అనేటువంటి భావాలు ఉన్నాయి. ఇంకా మనం కాస్త లోతుగా మాట్లాడుకుంటే ఒక కాఫీర్ని చంపండి అని ఖురాన్లో ఉంది కాబట్టి వాళ్ళని చంపడం తప్పు కాదు, ఈ రకమైన తీర్మానం కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఈ విషయాలన్నీ ఉన్నాయి, చాలా కఠోరమైన అంశాలు వస్తాయి. అయితే ఇవి నిజంగా వాస్తవాలా అని మనం చూసినప్పుడు ఇవి నిజంగా ఉంటే అవి కరెక్షన్ చేయాలి కదా, తీసేయాలి కదా గ్రంథాల నుండి అనేది కూడా పాయింట్ ఇక్కడ. మీరు మాట్లాడిన దాంట్లో అంశం ప్రధానంగా వచ్చింది. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఒక ధార్మిక గ్రంథాల విద్యార్థిగా అసలు ధర్మ గ్రంథాల నుంచి తీసి పడేయవలసిన ఒక్క అంశం లేదండి. అవన్నీ కూడా ఏంటంటే ఈనాటికి కాదు రాబోయే కాలానికి కూడా సూటబుల్. ఎందుకు అంటే అందులో ధర్మం ఉంది. ధర్మం అనేది ఎప్పటికీ మారదు, ఇది చాలా ఖచ్చితమైన అంశం. మరి ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయింది? ఆ ధర్మశాస్త్రాల్లో ఉందా అంటే కాదు, ధర్మశాస్త్రాల్ని అపవ్యాఖ్యానం, తప్పుడు వ్యాఖ్యానం చేసి, ఉదాహరణ శైవులే మోక్షానికి అర్హులు, వైష్ణవులు కాదు, లేదు వైష్ణవులే మోక్షానికి అర్హులు, శైవులే అంటున్న ఏదైతే ఈ పదజాలం ఏదైతే ఉందో వీటిని మీరు వేదాల్లో చూపించలేరు, ఉపనిషత్తులు చూపించలేరు, మన భగవద్గీతలు చూపించలేరు. ఇవి శాస్త్ర గ్రంథాలు, ఇవి అపౌరుషయములు. అదేవిధంగా కాఫిర్లను చంపండి అనే ఖురాన్లో ప్రయోగం ఉంది, డైరెక్ట్గా ఉంది. కాఫిర్లను చంపండి, మాటు కాసి మరీ చంపండి, వాళ్ళు వేళ్ళ ఈ కణుపుల మీద కొట్టండి, ఈ కణుపుల మీద కొట్టండి, మెడల మీద కొట్టండి అని కూడా ఈ ప్రయోగాలు ఉన్నాయి ఖురాన్లో. అయితే ఆ ప్రయోగాలు తాత్కాలికమైనవా శాశ్వతమైనవా అనేది క్వశ్చన్ ఇక్కడ. తర్వాత ఆనాటి కాలానికి ఒక ప్రత్యేక వర్గానికి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో చెప్పబడిన విషయాలా లేక శాశ్వత నియమాలా అని క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అది అక్కడ ఆన్సర్ ఏంటంటే ఖురాన్ ప్రకారంగా నేను చెప్పాలంటే ఖచ్చితంగా అది ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సాంఘికంగా అల్లర్లు సృష్టించారు, మతపరం కాదండి ఇక్కడ, మత విశ్వాసాలు కాదండి ఇక్కడ, వారు సంఘంలో అలజడి సృష్టించి సంఘంలో అశాంతిని రేపడం కోసం తిరుగుబాటు చేసిన వర్గం అది. ఆ వర్గాలకే అది పరిమితం. అందుకే అల్ ముష్రికూన్ అని ఉంటుంది, అల్ కాఫిరూన్ అని ఉంటుంది. అల్ అంటే ఆ ముష్రికులు, ఆ కాఫిర్లు, ఆ పర్టికులర్ పీపుల్ని ఉద్దేశించి చెప్తున్నాడు అది. ఇది ఖురాన్ చెప్తుంది. కాబట్టి నేరస్తులు ఎక్కడైనా నేరస్తులు కదా. సపోజ్ ఇప్పుడు భారతదేశంలో కూడా ఎవరైనా అంతర్గతంగా ఇక్కడ ప్రభుత్వం తిరుగుబాటు తీసుకురావాలని చెప్పేసి ఒక అసాంఘిక చర్యలు, ఒక ఎన్జిఓస్ ఆయుధాలు పట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కూర్చున్న ప్రయత్నం చేస్తున్నారనుకోండి, వాళ్ళు మరణదండకు అర్హులే. సమాజాన్ని అల్లకల్లం చేస్తున్నారు. రాజ్యాంగం స్వయంగా ఆ విషయాన్ని చెప్తుంది కూడా. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అది ఖురాన్ చెప్పింది తప్ప ఎవరైతే నాన్ ముస్లిమ్సో వాళ్ళందరూ ఇదని మాత్రం ఖురాన్ చెప్పడం లేదు. ఓకే, ఇది వాస్తవం. అయితే మీ మాట కంప్లీట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అయితే ఆ మాటను అది పర్టికులర్ పీపుల్ కోసం ఆనాడు ఖురాన్ చెప్పినటువంటి ఆ మాటను దాన్ని ఒక శాశ్వతమైన ఆజ్ఞగా, అది ముస్లిమేతరులందరికీ వర్తించే ఆజ్ఞగా చెప్పేటువంటి పండితులు లేకపోలేదు. వాళ్ళ వలనే ఈరోజు మీరు ఒక పవిత్రమైన జిహాద్ పేరిట ఒక అమానవీయమైన టెర్రరిజం నడుస్తుంది. ఇది అపవ్యాఖ్యానాలు నడుస్తుంది. అది డైరెక్ట్ టెక్స్ట్ ద్వారా కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. సరే, ఆ టైంలో అది వర్తించింది, ఇప్పుడు ఇది వర్తించదు. సో ఇట్ వాస్ ఫర్ దట్ పీరియడ్, దట్ పీపుల్, దట్ టైం. అంతే.
వాళ్ళకి బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎప్పటి వరకు అయితే అక్కడ అది ఆ పారాగ్రాఫ్ ఉంటుందో అప్పటి వరకు దాన్ని ఇవాళ కాదు ఒక 50 years తర్వాత 100 years తర్వాత కూడా అది మళ్ళీ చదువుతారు, మళ్ళీ అదే ఫాలో అవుతారు. అవునండి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది నెవర్ ఎండింగ్, దీనికి సైకిల్లో పడిపోతాం మనం. అవునండి. ఇవాళ మీరు చెప్తున్నారు దీన్ని మీరు కాదండి ఇట్లా కాదు అట్లా ఇది ఇప్పుడు వర్తించదు అప్పటి కాలం. బట్ ఏమవుతుంది ఒక 50 years తర్వాత 100 years తర్వాత మళ్ళీ ఎవరో దాన్ని చదివి మళ్ళీ దాన్ని అదే రూట్లో వెళ్ళడం. సో ఐ థింక్ నేను అదే అడుగుతున్నాను. మీరు లిటరేచర్లో ఒక ఖురాన్ గురించి చెప్తే అది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రతి లిటరేచర్లో కూడా కొన్ని ఏమున్నాయంటే మేబీ ఆ కాంటెక్స్ట్ వేరు. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ వర్ రిటర్న్ డ్యూరింగ్ ద వార్ టైమ్స్. అవునండి. ఏవైతే మనం ఇప్పుడు ఈవెన్ మహాభారత వాజ్ యుద్ధ సందర్భంగానే సెంటర్లోనే అది జరిగింది, ఒక ఆ సిచ్యువేషన్లో జరిగింది. ఆ టైంలో కొన్ని వర్తించేవి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ అదే మనం ఫాలో అవుతే డజంట్ వర్క్ నౌ. ఇప్పుడు అది చెప్పిన మాట నాకు అర్థమైందండి. అంటే ఏవైతే మనుషుల్లో వేర్పాటువాదానికి, ఇతర వర్గాల మీద విద్వేషాన్ని ప్రేరేపించడానికి దోహదమవుతున్నాయో అలాంటి అంశాలు శాశ్వతంగా తొలగించేస్తే పోతుంది కదా అనేది ఒక ఆలోచన ఉంది. కానీ అలా అది సాధ్యం కాదు, అది అవసరం లేదు కూడా. ఎందుకంటే చాలా కొద్దిగా మనసు పెట్టి చూసినా కూడా విషయాలు అర్థమైపోతాయి. ఒక దానికి ఏదో పెద్ద పండితులు ఏమక్కర్లేదండి. తెలుగు ఖురాన్ ట్రాన్స్లేషన్ పెట్టుకొని ఒక సామాన్య వ్యక్తి చదివినా కూడా ఇది వీళ్ళు వర్తించదు కదా అని చెప్పేశాడు. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనము ధర్మగ్రంథాల పట్ల అపారమైన అభిమానం కలిగి ఉన్నాం కానీ వాటి అవగాహన కలిగిలేము. ఇది పెద్ద సమస్య అండి ఈరోజు. అదే బ్లైండ్ ఫెయిత్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే అందులో ఉన్న విషయాన్ని తొలగించాలా అనేది తొలగించడం కాదు, అందులో ఉన్న విషయాల అవగాహన కలిగించాలి. ఇది చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వయంగా నా ఈ 45 years పీరియడ్లో నేను ఏదైతే యాక్టివిటీ దీనికి సంబంధించిన అవేర్నెస్ అయితే కలిగిస్తున్నానో ఇందులో వేలాది మందిలో ఈ రకమైన భావాలు పోయినాయి. వాళ్ళు ఇతర మతాల పట్ల స్వయంగా ఎవరితో వదిలేడు, నా గురించి నేను చెప్తున్నాను. 15వ ఏట ఒక మత ప్రధానమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి నేను. మా తల్లిదండ్రులు ఇరువురు కూడా ఏంటంటే ధార్మికంగా ఉండే వ్యక్తులే, ధార్మిక కుటుంబాలు. వాళ్ళలో కళ్ళు తెరిచినప్పుడు 15th 16th ఏజ్ వచ్చేటప్పటికి ఫీలింగ్ మా ఖురాన్ చాలా గ్రేటు, హిందువుల దగ్గర ఉన్నది క్రైస్తవుల దగ్గర ఉన్నది ఈ గ్రంథాలు పెద్ద ఏం కాదు, అవన్నీ వేస్ట్ అనే ఒక భావన, అది ట్రెడిషనల్గా ఏదైతే జనరల్గా ఉంటుందో ఆ భావన నాలో ఉండేది. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కూడా నేను ఆ పదప్రయోగం నేను చేసినప్పుడు మా గురుగారు అదృష్టవశాత్తు ఒక గురుగారు నాకు కాకినాడలో పరిచయం అయ్యారు. ఆయన ఏమన్నారంటే, బాబు నువ్వు ఖురాను చదివావా అన్నారు. ఎందుకు చదవలేదంటే నేను చిన్నప్పుడు నుంచి చదువుతున్నానని చెప్పాను. అంటే ఆయన చిరునవ్వు ఒక మాట అడిగాడు. ఆయన నువ్వు ఏ భాషలో చదివావు అని అడిగారు. అరబిక్లో చదివానని చెప్పా. అరబిక్ ఆ భాష నీకు వస్తుందని అడిగాడు ఆయన. లాంగ్వేజ్ నీకు వస్తుందని అడిగాడు. చదవటం వస్తుంది, అర్థం అవుతుందా అంటే అర్థం అవ్వదు. అప్పుడు ఆయన అన్నాడు, చూడు బాబు నువ్వు పఠనం కాదు చేయవలసింది, అవగాహన చేసుకోవాలి. నీకు అరబీ నీకు భాష తెలీదు, నువ్వు పఠనం అయితే చేస్తున్నావు, అవగాహన నీకు అవటం లేదు, కాబట్టి తెలుగు ఖురాన్ చదువు అని ఆయన తెలుగు ఖురాన్ ఫస్ట్ నా చేతిలో ఆయన ఇచ్చాడు మహానుభావుడు. అప్పుడు ఎప్పుడైతే నేను దాని మీనింగ్ చదువుతూ పోయానో కంప్లీట్ నా పర్సెప్షన్ మారిపోయింది. ఖురాన్లు స్వయంగా చెప్తుంది ఈ ఒక్క ఖురాన్ నమ్మితే సరిపోదు, దీని పూర్వం కూడా చాలా గ్రంథాలు వచ్చాయి, వాటిని కూడా విశ్వసించాలి. దీన్ని ఎలా విశ్వసిస్తున్నావు, ఏ రేంజ్లో విశ్వసిస్తున్నావు అదే రేంజ్లో వాటిని కూడా విశ్వసించాలి అనే విషయం నాకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి మీకు ఎడ్యుకేట్ చేయటం వల్ల మీరు అన్నది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ విషయాలను ఏవైతే అపార్థానికి గురవుతున్నారో ఆ విషయం తీసేయటం అనే మాట మీరు అన్నారు. ఆ తీసేయటం అనేది సాధ్యం కాదు, ఎవరు ఒప్పుకోరు, అది పెద్ద ఘర్షణ మళ్ళీ అది. కాబట్టి సాధ్యం కాని పని చేసే కంటే నువ్వు సాధ్యమైన పని చేస్తే చేయడం బెటర్ కదండి. కానీ చేయరు కదా సార్, ఇంక రివర్స్ లేదు సమస్య లేదండి, అది అయిపోయింది. ఇప్పుడు అది అయిపోయింది. ఈరోజు ఆ ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు ఎవరైతే మతతత్వవాదంగా ఉండేటువంటి వాళ్ళ చేతుల్లోనే ఈ గ్రంథాలు ఉండేవి, అది ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి ఒక మోడర్న్ ఎడ్యుకేటెడ్ హిందూ కూడా వేదాన్ని ఇలా పట్టుకొని లేకపోతే ఏంటి మా గూగుల్లో వెళ్ళి అది చదువుకోవచ్చు. అలాగే ముస్లింలు కూడా ఖురాన్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చక్కగా చదువుకోవచ్చు. పూర్వం పండితులు తప్ప ఈ గ్రంథాలు ఎవరు చదవకూడదని అన్నారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో జ్ఞానం వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ధర్మాన్ని వక్రీకరించే వాళ్ళ ఆటలు ఇక మీదట సాగవు. కొన్ని అంశాలు మీరు అన్నట్టుగా దాన్ని మనము పబ్లిక్లో కరెక్ట్ వేలో తీసుకెళ్తే సరిపోతుంది అన్నారు దాన్ని. బట్ అలాగే కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, అంటే కొన్ని అవసరమైన ఉన్నాయి. చెప్పారు, నేను మిస్ అయినది.
అదేంటంటే అందులో ఏ విషయాలైతే ఉన్నాయో ఆ వ్యక్తిలో పరివర్తన తీసుకురావడం దోహదమయ్యే అంశాలు ఉన్నాయి కదా అనేటువంటి పాయింట్ మీరు చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది ఆ పార్ట్ చాలా మనం లోతుగా కాస్త అవగాహన చేసుకోవాలి. హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా మానవ మనస్తత్వం నేర స్వభావం, పాప స్వభావం, తప్పుడు పని చేయటం అనేది ఆ బై నేచర్ ఉంది అంటే అది అతిశక్తి కాదు. అయితే ఒక మనిషిని చెడుల నుండి కంట్రోల్ చేసేటువంటి పద్ధతులు 2 పద్ధతులు ఉన్నాయండి. ఒక పద్ధతి ఏంటంటే మొదటిది చాలా గ్రేట్, అది హ్యుమానిటీని అతను ప్రొవోక్ చేయాలి, అతని నిద్రాణంగా ఉన్నటువంటి మానవత్వాన్ని తట్టి లేపాలి. నువ్వు మనిషి అయి ఉండి ఇలాంటి దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నావు, ఇక దేవుడు ధర్మం ఏం అక్కర్లేదు ఇక్కడ. ఇవన్నీ కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కామన్ సెన్స్ ప్రకారంగా చెప్పు, ఇలా చేయటం రైటా, ఇలా చేయటం ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించు, నువ్వే చెప్పు, నేనేం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పు. లేదు సరే తప్పేనండి అంటాడు. మరి తప్పేనండి అని నీకు అనిపించినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు పాల్పడుతున్నావు అనేది క్వశ్చన్ ఇక్కడ. దీన్ని మోరల్ టెంపర్, మోరల్ కాన్షియస్ అని మనం చెప్తామండి. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అరే నువ్వు అసలు మనిషివా పశువా అని అడుగుతారు చూడండి. ఎందుకు అలా పశువా అని అడగడానికి అతనికి ఏమైనా తోక, ఒంటి మీద వెంట్రుకలు ఏమైనా వచ్చినాయా, పశువు అని అడగడానికి కాదు కదా. మోరల్ వాల్యూ ఏదైతే ఉందో, నైతికత ఎప్పుడైతే దిగజారుతుందో అతని పశువుగా పరిగణిస్తాడు. ఎవరు చెప్పగలదు, మీరు చెప్తారు కదా, ఒక మనిషిని పశువుని అడుగుతారు కదా. ఆ పశుప్రాయమైన పనులు నువ్వు చేస్తున్నప్పుడు నేను పశువుని అవుతున్నాను జ్ఞానం నీకు ఎందుకు లేదు అని ఒక మనిషిని తట్టి లేపేటువంటి పద్ధతి ఒకటండి. ఎప్పుడైతే నువ్వు డిమోరల్ అవుతున్నావో అప్పుడు పశువు స్థాయిలో, అంటే జస్ట్ 8 అంకి అనుకుందాం, పైన ఒక 0 కింద ఒక 0 ఉంటుంది, అర్థం చేసుకుంటే చెప్తున్నాను సరదాగా. పై జోన్ ఏంటంటే హ్యూమన్ జోన్ ఇది. ఆ తర్వాత కిందకు వచ్చేస్తున్నావు అంటే అది నువ్వు ఒక పశుప్రాయమైనటువంటి జంతు స్వభావం కలిగినటువంటి ఇది. ఎప్పుడైతే నీలో విలువలు ఉంటాయో అప్పుడు నువ్వు పై జోన్లో ఉంటావు. వాల్యూస్ ప్రకారంగా నువ్వు ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితంలో నైతికత, సామూహిక జీవితంలో మానవత, సాంఘిక జీవనంలో ఐక్యత, ఈ 3 వాల్యూస్ ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు పై జోన్లో ఉంటావు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే ఈ 3 వాల్యూస్లో ఏ ఒక్కటి తగినా కూడా నువ్వు ఎలా కిందకి దిగజారిపోతావు, అప్పుడే పశుప్రాయమైనటువంటి స్థితి. ఇది ఒక పద్ధతి. ఇది రిలీజియన్తో సంబంధం లేదండి. ఇక్కడ మరొక పద్ధతి ఉంది. అదేంటది, అబ్బాయి నువ్వు ఎవరు, నా పేరు రాజేంద్రన్ అండి, లేకపోతే వెంకట్రావు అండి అన్నాడు. అంటే ఎవరు ముస్లిమా, ఎవరు హిందువా, క్రిస్టియన్ అంటే నేను హిందువునండి. ఓకే, నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు హిందూ అని నువ్వు ఏదైతే చెప్తున్నావో, హిందూ కుటుంబంలో జన్మించావు కాబట్టి నువ్వు హిందూ అయ్యావా, హిందూ ధర్మ అవగాహనతో నువ్వు హిందూ అయ్యావా, ఇది ఆత్మపరిశీలన చేయాలక్కర్లేదా? అలాగే ఒక క్రైస్తవుడు, అలాగే ఒక ముస్లిం కూడా, ఆ తల్లిదండ్రులు ముస్లింలు అయితే వాళ్ళ పిల్లలు ముస్లింలు అవ్వడం, తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళ పిల్లలు క్రైస్తవులు అవడం అంటే ప్రపంచంలో దీన్ని మించిన జోక్ ఏదీ లేదండి. అసలు ఆశ్చర్యం తర్వాత విడ్డూరమైన విషయం ఏదీ లేదు. ఎందుకంటే 2 డాక్టర్లకి ఒక డాక్టర్ పుట్టడు, 2 లాయర్లకి ఒక లాయర్ పుట్టడు, 2 రాజకీయ నాయకులు అయితే భార్యాభర్తలు 2 రాజకీయ నాయకులు కాబట్టి ఆటోమేటిక్గా పుట్టినోడు కూడా రాజకీయ నాయకుడు అవడు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అవగాహన, ఆ సంబంధించినటువంటి ఆ రంగంలో అతడు నిష్ణాతుడు అవుతేనే అతడు డాక్టర్ కానీ, లాయర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ అవుతాడు. మరి లోకం రీతి ఇలా నడుస్తుంటే దాని పూర్తి భిన్నంగా, అంటే తల్లిదండ్రులు ఫలానా మతాన్ని చెందితే వాళ్ళ సంతానం కూడా అదే మతాన్ని చెందుతారని భావించడం ఇది ఒక చాలా దౌర్భాగ్యపూరితమైనటువంటి విషయం అనమాట. మరి ఎలా ఒక వ్యక్తి హిందూ అంటే, సరే హిందూ అనేది ఒక కామన్ నైసర్గికమైన పదం, అది నిజానికి చెప్పాలంటే భారతదేశంలో ఉన్న నేను కూడా హిందువే. హిందూ అనేటువంటి పదము నైసర్గికమైంది, అది ప్రాంతానికి సంబంధించి మత సంబంధమైనది కాదు. అవగాహన కోసం చెప్పుకుంటున్నా, అది అలవాటు అయిపోయింది. కానీ నిజానికి ఏంటంటే వైదికుడు అని చెప్పాలి. వైదికుడు, ఒక వైదికుడుగా నువ్వు వైదిక జ్ఞానం లేకుండా నువ్వు వైదికుడు అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పు. తర్వాత నువ్వు వైదికుడు అని చెప్పుకుంటూ నీ ప్రవృత్తి, నీ ప్రవర్తనతో వైదిక ధర్మానికి నువ్వు ఒక పాజిటివ్ రిప్రజెంట్గా ఉన్నావు, ఒక బ్యాడ్ సింబల్గా ఉన్నావో చెప్పు. ఒక బ్యాడ్ సింబల్గా ఉన్నావంటే నీ దౌర్భాగ్యం చెప్పు. అసలు నిన్ను బట్టి ఈ వైదిక ధర్మమే అంతా, నీలో ఉన్న మూఢత్వం, నీలో ఉన్న అజ్ఞానం చూసి ఈ వైదిక ధర్మం ఇలాంటిది మూఢత్వంతో కూడిందని చెప్పి ఒక తప్పుడు సందేశం పంపిస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? నువ్వు 2 నేరాలు చేస్తున్నావు. ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు ధర్మాన్ని అనుసరించడం లేదు, నీ అధర్మ ప్రవృత్తి వల్ల మహత్తరమైన వైదిక ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నావు. నువ్వు మారతావా, లేకపోతే వైదిక ధర్మంతో నా సంబంధం లేదు తెగదింపులు చేసుకుంటావా, నీ ఇష్టం. ఇది ఒక మనిషిని బాగా ఏంటంటారు, దాన్ని జిజోడిని అంటారు ఉర్దూలో. ఓకే, అతన్ని జాగృతపరచడం ఒక అద్భుతమైనటువంటి పద్ధతి మేము అవలంబించామండి పద్ధతి. అలాగే క్రైస్తవుడు కూడా అంతే. నేను డేవిడ్ అని పేరు పెట్టేసుకున్నావు, ఓకే డేవిడ్ అయిపోయావు. మరి డేవిడ్ అంటే నువ్వు దేనికి రిప్రజెంట్ చేస్తున్నావు? డేవిడ్ అంటే ఓకే క్రిస్టియను, ఆ బైబిల్ అనుసరించేవాడు అనేటువంటి ఒక మెసేజ్ అందరికి పాస్ అవుతుంది. ఇక్కడ ముస్లింలు, హిందువులు అదే అనుకుంటారు. కానీ నీ దుర్మార్గ పనులు చూసి నీ బైబిల్ ఇలాంటి దుర్మార్గం తయారు చేస్తుందా అనేటువంటి భావన వాళ్ళలో వస్తుంది. సేమ్ ముస్లిం పరిస్థితులు అంతే. నేను ముస్లిం అని చెప్పుకుంటే అబ్దుల్ రెహమాన్, అబ్దుల్లా, గడ్డం, టోపీ అన్నీ ఉన్నాయి.
నీ ప్రవర్తన ఇస్లాంని రిప్రజెంట్ చేస్తుందా, బ్యాడ్ చేస్తుందా, గుడ్ చేస్తుందా, ఒకసారి నువ్వు ఆలోచించు. అది నిజంగా అది బ్యాడ్ చేస్తుంటే అది చాలా దౌర్భాగ్యం అవుతుంది. 2 నేరాలు నెత్తి మీద పడుతున్నాయి, ఆలోచించుకో అని విత్ రిఫరెన్స్ మనం మాట్లాడినప్పుడు ఒక అద్భుతమైన పరివర్తన వస్తుందండి. ఇది ఒక పార్ట్ అనమాట. ఇదొకటి. ఇక ఫైనల్ ఇంకొక మాట ఉంది. మనకు దేశాలు ఉన్నాయి, చాలా దేశాల్లో మనం 3 తరగతుల దేశాలు విభజించాం. ఎలాగా అగ్రరాజ్యాలు పైనుండి వస్తాయి కిందకి. రెండవది ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంటే వాటిని వర్ధమాన దేశాలు అంటున్నాం మనం. తర్వాత వెనకబడిన దేశాలు, రైట్. ఇప్పుడు చెప్పండి, దొంగతనాలు ఈ తప్పుడు వ్యవహారాలన్నీ కూడా వెనకబడిన దేశాల్లో జరుగుతాయా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతాయా, లేక అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్యాల్లో జరుగుతాయా అని అడిగినప్పుడు క్వశ్చన్కి మనకు ఆన్సర్ సింపుల్గా రావాలంటే దిస్ షాపింగ్ మాల్ అండర్ ది సర్వేలియన్స్ అని బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి వెనకబడిన దేశాల్లో ఆ కెమెరాలు అవసరమా, లేకపోతే ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవసరమా, లేదా యూరోప్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అలాంటి కెమెరాలు అవసరమా అని ప్రశ్నించామనుకోండి, సాధారణంగా ఆన్సర్ ఏమొస్తుందండి? వాళ్ళు బాగా ధనికులు కాబట్టి వాళ్ళు దొంగతనాలు అవి చేసే అవసరం ఉండదు కాబట్టి అక్కడ దొంగతనాలు జరగవండి అనే అవకాశం ఉందా లేదా? కానీ ఆ దేశాల్లో ఉన్న షాపింగ్ మాల్, ఆ దేశాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. వన్స్ సీసీ కెమెరా ఉంది అన్నప్పుడు ఒక పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అవేమీ లేవన్నప్పుడు ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఈవెన్ అతడు హైలీ ఎడ్యుకేటెడ్ అయినా, హైలీ సివిలైజ్డ్ అయినా, హైలీ రిచ్ అయినా సరే. ఎందుకు అంటే మనిషి స్వభావంలోనే నేర ప్రవృత్తి అనేది ఎంతో కొంత ఉంటుంది, ఒకటి. రెండవది, అతడిపై నిఘా ఉంటేనే కంట్రోల్ అవుతాడు, నిఘా లేకపోతే కంట్రోల్ అవ్వడు అనేది తీర్మానం మనకు జరుగుతుంది ఇక్కడ, రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఈ ధర్మశాస్త్రాలు ఈ నిఘా వ్యవస్థకు సంబంధించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాయో. భగవద్గీతలో మనం చూసినప్పుడు అంటే మనిషి యొక్క నేర ప్రవృత్తిని నిరోధించాలి, అతనిలో ఒక చెడుకు దూరంగా ఉండి మంచికి దగ్గర వచ్చేలా చేయాలి, ఇది అల్టిమేట్ గోల్. దీనికోసం ఆ గ్రంథాలు చెప్తున్న వాటిల్లో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందులో సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమృత్య తిష్టతి సర్వమావృత్య తిష్టతి జ్యోతిషామపి జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. ఈ శ్లోకాల్లో ఆ దేవుడికి సంబంధించిన 4 లక్షణాలు ఉన్నాయండి. ఆ 4 లక్షణాలు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక వ్యక్తి 5 లక్షలు దొంగలించే అవకాశం ఉండి కూడా అతడు దాన్ని వదిలేశాడు. ఎందుకు అంటే అతనికి భగవద్గీత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఆ త్యాగం చేయగలిగాడు. ఏంటక్కడ అంటే 4 విషయాలు. మొదటిది, మనిషి 1 మాటల ద్వారా మంచి చెడు చేస్తాడు, 2 చేతల ద్వారా మంచి చెడు చేస్తాడు, 3 మనస్సులో మంచి చెడు ఆలోచన తెచ్చుకుంటాడు. ఇవి 3 రకాలుగా మనిషి కర్మలు చేస్తాడన్నమాట. సో ఈ 3 మీద కంట్రోల్ తెచ్చేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, ఆ పరమేశ్వరుడు ఎవరైతే నువ్వు పరమేశ్వరుడు నమ్ముతున్నావో, మాట్లాడుతుంది భగవద్గీత, ఆ పరమేశ్వరుడు గుడ్డివాడు కాదు, ఆయన సర్వతోక్షి, ఆయన సర్వాన్ని చూస్తున్నాడు. చూడండి ఎంత మంచి సందేశం. అలాగే ఆయన చెవిటివాడు కాదు, సర్వతః శృతిమల్లోకి, ఆయన అన్నీ వింటున్నాడు. అలాగే హృది సర్వస్య విష్టితం, నేను పైకి నటిస్తున్నాను, మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తున్నాను, అబ్బా నవాబు గారు, సాయి గారు చాలా మంచి అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ పట్ల ద్వేషం ఉంది, నాలో ఒక పగ ఉంది, అసహ్యత ఉంది, ఇది మీకు తెలియటం లేదు. కానీ నేను నమ్ముతున్న దైవానికి ఉంది కదా. సో నేను బయట మాటలు చేతల మీద కంట్రోలే కాకుండా ఈవెన్ నా ఆలోచనలపై కూడా కంట్రోల్ సాధించాలి అనే విషయాన్ని ఈ గీతాశాస్త్రం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఈ రకంగా మీరు ఇందాక అన్నట్టు ధర్మశాస్త్రాల్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది, దానివల్ల సమాజానికి మేలుంది అంటున్నారు చూసారా, ఈ పార్ట్ ఇలాంటిది చాలా ఉందన్నమాట. మళ్ళీ మాటికి మనం చెప్పుకునే విషయం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే మన దగ్గర గ్రంథాలు ఉన్నాయి కానీ గ్రంథాల సందేశం సర్వసామాన్యం కాలేదు. ఇది మనకు ఇబ్బందికరమైన అంశం. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఇలాంటి ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, సో వాటి మీద కూడా మీ ఎక్స్పర్టీస్ కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.